బీఆర్ఎస్ భవన్లో ఉన్నాం. నాతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో బాలరాజ్ యాదవ్ ఉన్నారు, మాట్లాడదాం. అన్న, ఈ రేస్కి సంబంధించి అసలు ఏం చెప్తారు? గవర్నర్ అనుమతించడాన్ని ఎట్లా చూస్తారు? ఇవాళ 100% కావాలని కక్షపూరితంతో కుట్రపూరితంగా ఏదో కేసీఆర్ గారి కుటుంబాన్ని ఇబ్బంది పాలు చేస్తే నా ఇగో సార్చిపోయిద్ది అనేటువంటి ఆలోచన విధానం రేవంత్ రెడ్డి సర్కార్లో కాంగ్రెస్లో కనిపిస్తూ ఉంది. ఇవాళకి 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఎలక్షన్ల ముందు ఎన్ని ఆరోపణలు చేశారండి? నేను అడుగుతున్నా, మీ టీవీ ద్వారా అడుగుతున్నా. ఎలక్షన్ల ముందు ధరణిలో లక్షల కోట్ల ఎకరాల కుంభకోణం జరిగిందని చెప్పినారు. 1,00,000 ఎకరాలు జరిగిందన్నారు, 1,000 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ఏమైనా తెలిసిందా బ్రదర్? విద్యుత్ ఒప్పందాల్లో 1,000 కోట్ల కుంభకోణం జరిగింది, ఏమైనా తెలిసిందా బ్రదర్? కాళేశ్వరంలో అవినీతి అని చెప్పేసి రకరకాలుగా పుంకాలుగా రోజు సీఎంఓ నుంచి ఒక ప్రెస్ నోట్ రావడం, దాన్ని బ్యానర్ ఐటమ్గా పత్రికలు ప్రకటించడం, టీవీలు బ్యానర్ ఐటమ్ ప్రకటించడం. ఏమైనా తేలిందా బ్రదర్? కాళేశ్వరంలో ఏమి తేలక, ఏమి తేల్చలేక, కొండను వెలకబట్టినా కనీసం ఎలక తోక కూడా పడలేరు కాబట్టి ఇక మేము ఏదో సిబిఐకి ఇస్తున్నాం. ఇంకా సిబిఐ బీజేపీ వెళ్ళదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఒక ప్రాపగండ కోసం ఇవాళ ఆ ప్రయత్నం చేసినారు. మళ్ళీ ఇవాళ అనేక మార్లు చెప్పినాం ప్రెస్కి. మేము మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పినారు, ఈ కార్ రేసులో ఎక్కడ కూడా మేము తప్పు చేయలేదు, ఎక్కడ కూడా ప్రజాధనం వృధా కాలేదు. ఆ పైసలు అనేవి ఎవరైతే ఈ కార్ రేస్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారే చెప్పిర్రు, మాకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చింది, థర్డ్ ఇన్స్టాల్మెంట్ మీరు ఇస్తారా ఇవ్వడా చెప్పండి రేవంత్ రెడ్డి గారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగిన వాళ్ళు థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే మేము నిర్వహణ చేస్తాము అని చెప్పినారు వాళ్ళు. వీళ్ళు థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఇయ్యక ఈ కార్ రేసు నిర్వహించలేక ఆ పైసలన్నీ కూడా ఈ కార్ నిర్వహణ దగ్గర ఉన్నాయి, అవి తీసుకురావచ్చుగా వీళ్ళు. ఇవాళ అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ జరిగిందాన్ని ట్రాన్స్పరెన్స్గా ట్రాన్స్ఫర్ అయిన పైసల విషయంలో అవినీతి ఎక్కడ జరిగిందో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఇది నాకు అనిపిస్తుంది ఏంటంటే, కావాల్సుకొని గతంలో రేవంత్ రెడ్డి జైల్లో ఉండు కాబట్టి కేటీఆర్ కూడా జైల్లో పెట్టాలి. రేవంత్ రెడ్డి జైల్లో పోయిందేమో అన్యాయంగా పోయి ఆయనకు ఎట్లా పోయింది? ఆయన ఒక ఎమ్మెల్సీ గెలవడించడం కోసం వేం నరేంద్ర రెడ్డి ప్రభుత్వ సమాధానం ఉంది కదా, ఆయన జాన్ జిగిని జబ్బా ఫ్రెండ్. ఆయన అప్పుడు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో 50 లక్షల రూపాయలు పోయి మా స్టిఫెన్స్ అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీకి, నామినేట్ ఎమ్మెల్సీకి నువ్వు ఓటు అయ్యి నీకు 50 లక్షలు ఇస్తాను చెప్పి ఒక సుటికేని తీసుకుపోయి అడ్డంగా దొరికిండు ప్రెస్కు. దొరికింది కాబట్టి ఆ రోజు జైల్లో ఉన్నాడు. నువ్వు దొరికిందేమో ఒక 50 లక్షల సుట్కేసును పట్టుకొని ఒక దొంగ పనిలో దొరికిండు రేవంత్ రెడ్డి ఆ రోజు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి ఏం చేస్తా ఉన్నాడు, నేను ఆ రోజు రేవంత్ రెడ్డి జైల్లో ఉన్నా కాబట్టి ఇప్పుడు కేటీఆర్ జైల్లో పెట్టాలి అంటే ఇవాళ ఏంది ఇది? ఇవాళ ఏం జరుగుతుంది? వాళ్ళ వర్షన్ ఏముందంటే, చట్టబద్ధంగా వెళ్తా ఉన్నాం, మేము చట్టబద్ధంగా ఆరోపణలు వస్తూ ఉంటే ఆ రకంగా వెళ్తున్నాము, మీరెందుకు జబ్బలు జరుచుకుంటారు అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు కదా. చట్టబద్ధం ఏందిల్లా? ఇవాళ పైసలు చేతులు మారినాయి అనుకోండి, లేదా కేటీఆర్ గారి జేబులకి ఏమైనా వచ్చినాయి అనుకోండి, మీరు తెలుసండి. ఇలా ఎవరైతే ఈ కార్ రేస్ నిర్వాహకులు చెప్తారు కదా మా అకౌంట్లో పైసలు ఉన్నాయని, అకౌంట్లో పైసలు 54 crores అక్కడ ఉన్నవి, నీకు చేతనైతే వెళ్ళి తీసుకురా, అది చేయి, నీ దమ్ము ధైర్యం ఉంటుంది రేవంత్ రెడ్డి సర్కారు. ఒకవేళ నా చేత కాదు, నా వల్ల కాదు అనుకుంటే ఇంకా మిగతా ఇన్స్టాల్మెంట్ ఇచ్చి ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంపొందించడం కోసం ప్రయత్నం చేయి. మళ్ళీ ఈ కార్ రేస్ నిర్వహణ చేయి. కక్ష సాధింపు అంటారా, లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, మరి దాని మీద 100% ఎవరు సునికానన్నం అంటారు కదా, ఇవాళ ఏదో కేటీఆర్ని అరెస్ట్ చేసి ఏదో ఆనందపోవడం అనేటువంటి ఆలోచన తప్ప, కేటీఆర్ గారు మొదటి నుంచి చెప్తా ఉన్నారు ఇది 100% ఫాల్స్ కేసు. ఇది ఎక్కడ కూడా ఒక నిజాయితీ గల్ల తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ ఉద్యమ రథసారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కడుపులో పుట్టిన కేసీఆర్ కడుపులో పుట్టినటువంటి కేటీఆర్గా నేను ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ చేయలే, ఎక్కడ కూడా నేను చిన్న తప్పు చేయలే అని చెప్పేసి స్పష్టంగా అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు. తప్పు లేకుండా, ఎటువంటి అవినీతి లేకుండా ఇవాళ కేటీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ కావాల్సుకుని బదనం చేస్తూ ఉంది. ఇవాళ దొంగ అన్నట్టు వచ్చినట్టుంది. ఎవరైతే దొంగ పనులు చేసి, ఎవరైతే 50 లక్షల సుట్కేసుతో దొరికిన వాళ్ళు దొంగ అని అరిసినట్టుగా కనపడతా ఉంది. ఇవాళ చట్టం పైన మాకు గౌరవం ఉంది, చట్టం పట్ల మాకు నమ్మకం ఉంది, రాజ్యాంగం పట్ల మాకు నమ్మకం ఉంది. రేపు చట్టం ముందు మేము నిలవబోతాం, చట్టం ద్వారా కొట్లాడుతాం. కొంతమంది అంటే ఇంటర్నల్గా చర్చకు వస్తుంది, కొంతమంది నాయకులు చెప్తున్నారు, బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు కేటీఆర్ ఈసారి జైలుకి వెళ్ళబోతున్నాడు అనేది వినబడుతుంది. బీఆర్ఎస్ అనేక మార్లు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పినారు, నీకు శునకానందమే ఉంటే, ఒకవేళ నన్ను జైల్లో పెట్టి ఆనందపడాలనుకుంటే ప్రజల కోసం ఇలా లగిచర్ల మీద కొట్లాడినటువంటి దురద నీకుంది కదా. ఏది కొడంగల్ కాన్స్టిట్యున్సీలోనే గిరిజనుల భూమిని లాక్కుండామంటే మా కేటీఆర్ గారే కొట్లాడారు. అదే నా కొడంగల్ కాన్స్టిట్యున్సీలో గిరిజనుల కోసం కేటీఆర్ కొట్లాడతాడా
అంటే గిరిజన రైతాంగం కోసం కేటీఆర్ ఎందుకు మాట్లాడిన దురద నీకే ఉంటే, జైల్లో పెట్టాలని ఆలోచన ఉంటే, దీన్ని సాకుగా చూపి నువ్వు జైల్లో పెట్టాలనుకుంటే ప్రజల కోసం ఖచ్చితంగా జైలు పోవడానికి మా కేటీఆర్ గారు సిద్ధమని తెలియజేస్తా ఉన్నా.